సినిమా ఒక జంటను చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు పెళ్ళై 6 సంవత్సరాలు పూర్తయినా వారికి ఇంకా సంతానం కలగదు. ఒకరోజు నిర్మల్ తల్లి అతనికి సంతానం కలగడానికి క్షుద్ర పూజలు చేయమని సలహా ఇస్తుంది. నిర్మల్ తన తల్లి చెప్పినట్లుగా ఆ పూజలు చేస్తుంటాడు. రాత్రిపూట ఈ ముగ్గురు క్షుద్ర పూజలు చేస్తుండగా కొంతమంది గ్రామస్తులు వారిని చూస్తారు. అయితే రాత్రి చీకటి కారణంగా వారి ముఖాలు స్పష్టంగా కనిపించవు. దాంతో గ్రామస్తులు వారి వెంట పడతారు. నిర్మల్, షిబ్బు మరియు అతని తల్లి వేగంగా పారిపోయి ఎవరికీ కనిపించకుండా ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం నిర్మల్ నిద్రలేచి చూస్తే తన ఇంటి ముందు చాలామంది గుమిగూడి ఉంటారు. వారితో మాట్లాడగా ఊరిలో ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తారు. ఈ విషయాన్ని నిర్మల్తో చెప్పడానికి వచ్చారు. ఎందుకంటే నిర్మల్ పంచాయతీలో సభ్యుడు. ఇది విన్న నిర్మల్ ఊపిరి పీల్చుకొని ఆ రోజు రాత్రి క్షుద్ర పూజలు చేసింది తానేనని వాళ్ళకి తెలియదని మనసులో అనుకుంటాడు. తరువాత నిర్మల్, షిబ్బు మరియు అతని తల్లి ఒక తాంత్రికుని దగ్గరకు వెళ్తారు. కానీ అతను వారిని చూసి సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే వారు ఇప్పటికే చాలాసార్లు అతని దగ్గరికి వచ్చారు. అందుకే అతను వారిని మంచి డాక్టర్ని సంప్రదించమని సలహా ఇస్తాడు. నిర్మల్, షిబ్బులు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ షిబ్బుకు తల్లి అయ్యే అవకాశాలు చాలా తక్కువని చెబుతాడు. ఇది విన్న షిబ్బు చాలా బాధపడుతుంది. మరుసటి రోజు నిర్మల్ ఇంటికి వస్తే అతనికి పక్కింటి అబ్బాయి మిత్తుని చూస్తాడు. మిత్తు తల్లి తనకి ఆస్తి రావడానికి మిత్తుని తల్లిలా చూసుకోమని కోరుతుంది. మిత్తు నిర్మల్ని పెద్దమామ అని పిలుస్తాడు. ఇంతలో ఒక కొత్త జంట వారి తల్లిదండ్రులతో సహా అక్కడికి వస్తారు. ఆ తల్లిదండ్రులు షిబ్బుని చూసి తమ కొత్త కోడలిపై షిబ్బు నీడ పడకూడదని అంటారు. ఎందుకంటే షిబ్బుకి పిల్లలు లేరు. ఇది చూసిన షిబ్బు చాలా బాధపడి ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. ఇది చూసిన ఆ జంట కొత్త దారి మార్చుకుంటారు. ఈ సంఘటన తర్వాత షిబ్బు తన భర్తకి రెండో పెళ్లి చేయించాలని నిర్ణయించుకుంటుంది. ఈ విషయం గురించి తన అత్తతో మాట్లాడుతుంది. ఇద్దరూ కలిసి నిర్మల్కి అమ్మాయిని వెతకడం మొదలు పెడతారు. చాలామంది అమ్మాయిలను చూసినా షిబ్బుకి నచ్చిన అమ్మాయి దొరకదు. చివరికి తన సొంత చెల్లెలు కిరణ్కి నిర్మల్తో పెళ్లి చేయించాలని నిర్ణయించుకుంటుంది. మొదట నిర్మల్ ఈ పెళ్లికి అంగీకరించడు. కానీ షిబ్బు ఎలాగోలా అతన్ని ఒప్పిస్తుంది. తరువాత షిబ్బు తన భర్త రిలేషన్తో తన చెల్లెలు కిరణ్ని చూడడానికి వారి ఇంటికి వెళ్తుంది. కానీ అప్పటికే కిరణ్కి చూడడానికి మరో పెళ్లివారు వచ్చి ఉంటారు. ఇది చూసి షిబ్బు భయపడుతుంది. నిర్మల్ని ఏదో విధంగా వాళ్ళని అక్కడ నుండి పంపించేయమని కోరుతుంది. నిర్మల్ ఆ పెళ్లి కొడుకును పొలాల్లోకి తీసుకెళ్లి కిరణ్ గురించి అబద్ధాలు చెప్తాడు. కిరణ్ చాలా చనువుగా ఉంటుందని, తనని ఎప్పుడూ నిరాశపరచలేదని, ఒకసారి తన కిరణ్ని అక్కడ ఇక్కడ తాకినా కిరణ్ ఏమీ అనలేదని చెప్తాడు. కిరణ్ చాలా అందంగా ఉంటుందని కూడా అంటాడు. ఆ పెళ్లి కొడుకుకి మాటలు అస్సలు నచ్చవు. దాంతో అతను పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత షిబ్బు తన చెల్లెలు తన సవతిని చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంది. కొంతమంది అంగీకరిస్తారు. ఇంకొంతమంది నిర్మల్ మందు తాగించి ఒప్పిస్తాడు. కిరణ్ని పటాన్ చేయడానికి నిర్మల్ ఆమె చుట్టూ తిరుగుతాడు. మరుసటి రోజు కిరణ్ తల్లి ఆమెను నిర్మల్ని పెళ్లి చేసుకోమని చెబుతుంది. కానీ కిరణ్ పూర్తిగా నిరాకరిస్తుంది. నిర్మల్, షిబ్బు ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి వచ్చిన తరువాత నిర్మల్ షిబ్బుతో కిరణ్ పెళ్లి ఒప్పుకుందని చెప్తాడు. ఇది విన్న షిబ్బు చాలా సంతోషిస్తుంది. మరుసటి రోజు నిర్మల్, కిరణ్ పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతుండగా షిబ్బుకి వాంతులు అవుతాయి. తన గర్భవతి అని అనుకుంటుంది. షిబ్బు తన భర్తకి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు తను కూడా తల్లి కాబోతుందని ఆలోచించి కంగారు పడుతుంది. పెళ్లి తర్వాత నిర్మల్ కిరణ్ని తన ఇంటికి వస్తారు. మొదటి రాత్రి షిబ్బు వారికి అడ్డుపడుతుంది. తను ఒంటరిగా పడుకోలేకపోతున్నానని, భయమేస్తుందని చెప్పి వారిద్దరి మధ్యలో పడుకుంటుంది. దాంతో వారు మొదటి రాత్రి జరుపుకోలేరు. మరుసటి రోజు నిర్మల్ తల్లి షిబ్బుని నిద్ర లేపడానికి వస్తుంది. ఆమె ఇద్దరు భార్యలు కలిసి పడుకోవడం చూసి ఇంకేదో అనుకుంటుంది. మరోవైపు ఇంటి పని మనిషి కూడా ఇదంతా చూసి నవ్వుకుంటుంది. ఈ విషయం గ్రామం మొత్తం వెల్లడిస్తుంది. షిబ్బు తన పక్కింటి వాళ్ళతో కలిసి ఒక డిస్పెన్సరీకి వెళ్తుంది. కానీ అక్కడ డాక్టర్ సమ్మెలో ఉంటారు. దాంతో వారు ఇంటికి తిరిగి వచ్చి ఒక దాయిని పిలుస్తారు. కానీ ఆమె షిబ్బు గర్భవతి అని నిరాకరించలేదు.
మరోవైపు షిబ్బు విచిత్రమైన ప్రవర్తనను గమనించిన నిర్మల్ తల్లి షిబ్బుని అడుగుతుంది. షిబ్బు తన అత్తతో తన తల్లి కాబోతుందని అనుకుంటున్నానని, ఈ విషయం నిర్ధారించే వరకు కిరణ్ నిర్మల్ని దగ్గర అవ్వనివ్వనని చెబుతుంది. అప్పుడు షిబ్బు అత్త నిజంగానే అది నిజమైతే డాక్టర్ని సంప్రదించి వెంటనే నిర్మల్కి ఈ విషయం గురించి చెప్పాలని సలహా ఇస్తుంది. వారిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్తే షిబ్బు తిన్న వేయించిన ఆహారం వల్ల వాంతులు అయ్యాయని, తన గర్భవతి కాదని డాక్టర్ చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత तुमने कल रात उनके सुहागरात पर ड्रामा क्यों किया? शिब्बू अपनी सास को बताती है कि उसे लग रहा है वह मां बनने वाली है, लेकिन अभी इस बात की पुष्टि न होने के कारण वह किरणा और निर्मल को शारीरिक संबंध बनाने से रोक रही है। शिब्बू की सास कहती है कि अगर ऐसा है तो हमें डॉक्टर को दिखाना चाहिए और जल्द से जल्द निर्मल को इस बारे में बताना चाहिए। वे दोनों डॉक्टर के पास जाती हैं। डॉक्टर शिब्बू का चेकअप करके बताता है कि उसे उल्टी इस वजह से हुई है क्योंकि उसने तला भुना खा लिया है, वह प्रेग्नेंट नहीं है। घर आने के बाद शिब्बू किरणा को कहती है कि तू कुछ दिन अपने मायके हुआ, लेकिन किरणा मना कर देती है और कहती है कि तुझे जाना है तो तू चली जा, मुझे कहीं नहीं जाना। उसके थोड़ी देर बाद ही निर्मल वहाँ पे आ जाता है। उसे किरणा कहती है कि शिब्बू को घर की याद आ रही है, उसे घर जाना है। यह सुनकर निर्मल खुश हो जाता है क्योंकि चल बाद वहाँ मिट्ठू और उसकी माँ आते हैं। वो शिब्बू को देखते हैं तो शिब्बू उनसे पूछती है कि घर पर ताला क्यों लगा हुआ है, क्या आपको पता है ये लोग कहाँ गए हैं? मिट्ठू की माँ कहती है जब से तुम मायके गई थी ये तो रोज घूमने जाते थे, आज भी गए होंगे कहीं घूमने। तभी निर्मल की गाड़ी आती है जिसमें किरणा और उसकी सास भी होती है। वो तीनों DDLJ मूवी देखने गए होते हैं। यही शिब्बू को बहुत बुरा लगता है। अगले सीन में शिब्बू किरणा को कहती है कि उसे बच्चा चाहिए, अब उससे और सहन नहीं हो रहा है, मुझे बच्चा दो और मेरा बंटवारा कर दो। निर्मल कहता है इतनी भी क्या जल्दी है तुम्हें, जब बच्चा होगा तो दे देंगे ना। इस पर शिब्बू कहती है कि वो मजाक कर रही थी। निर्मल गुस्सा होते हुए कहता है भला ये कैसा मजाक था, मुझे इस पर जरा भी हंसी नहीं आई। फिर दोनों बहनें आपस में छोटी छोटी बातों पर लड़ने लगती हैं। इतना ही नहीं, वो दोनों निर्मल से भी झगड़ा करती हैं। अगले सीन में शिब्बू अपनी पड़ोसन को बताती है कि उसने अपनी बहन की शादी कितनी धूमधाम से अपने ही पति से करवाई और अब वो उससे ऐसे झगड़ रही है, इतना बुरा व्यवहार कर रही है। उसकी पड़ोसन उसे कहती है कि तू टेंशन ना ले, मैं तेरी प्रॉब्लम का हल निकालती हूँ। आज तेरे पति को हम अपने घर बुलाकर खूब शराब पिलाएंगे जिससे कि उसका और किरणा का झगड़ा हो जाए। और ऐसा ही होता है। निर्मल टल्ली होकर घर पहुंचता है और उसका किरणा से झगड़ा हो जाता है। किरणा कहती है कि तुमने तो वादा किया था ना कि शराब को छुओगे भी नहीं और आज इतनी पी कर आ गए। उनका ये झगड़ा देख शिब्बू को बहुत मजा आता है। वो निर्मल के लिए एक शराब की बोतल और ले आती है और उसे देख किरणा कहती है कि तू कैसी बहन है, खुद ही अपना घर बर्बाद करने पर तुली हुई है। निर्मल किरणा को मनाता है पर वो दरवाजा बंद करके अंदर चली जाती है। फिर निर्मल अपनी माँ के पास भूखा ही सो जाता है। अगली सुबह निर्मल दोनों को मनाने की कोशिश करता है पर दोनों में से कोई भी नहीं मानती है। उसे बहुत भूख लगी होती है, कोई उसे खाना भी नहीं देती है। फिर वह थक हार कर अपने घर की काम वाली से खाना देने को कहता है। तब उसकी माँ उसे खाना देती है। दोनों बहनों का झगड़ा दिन पे दिन बढ़ता ही जा रहा था। दोनों से परेशान निर्मल पंचायत बुलाता है, लेकिन वे दोनों वहाँ भी लड़ने लगती हैं और किसी की बिल्कुल नहीं सुनती। अगले सीन में निर्मल के दोस्त उसे भड़काते हैं, ये तेरी तो कोई नहीं सुनता। फिर निर्मल अपने दोनों बीवियों को उनके मायके छोड़ आता है। थोड़े दिन बीत जाने के बाद उसका अपने घर पर मन नहीं लगता। फिर वो अपनी माँ के कहने पर अपनी बीवियों को लेने उनके घर जाता है। है साथ में। यह देखकर उसे बहुत गुस्सा आता है क्योंकि उसके घर में तो उन दोनों को झगड़ा करने से ही फुर्सत नहीं थी और यहाँ दोनों एंजॉय कर रही हैं। वह वापस जाते हुए बीच में एक जगह शराब पी लेता है। शराब के नशे में उसका एक्सीडेंट हो जाता है। शादी हो जाने के कुछ दिन बाद दोनों बहनें ससुराल वापस आती हैं। वहाँ उन्हें निर्मल नहीं मिलता है। निर्मल की माँ कहती है कि वो तुम दोनों को लेने गया था, तब से वह वापस ही नहीं आया। वे दोनों चिंता में पड़ जाती हैं। फिर निर्मल की माँ कहती है मेरा बच्चा पता नहीं किस हालत में होगा। वे दोनों अपनी सास को सांत्वना देते हुए कहती हैं कि आप टेंशन ना लें, हम उन्हें ढूंढ लाएंगे।
ऐसा कहकर वे दोनों उसे ढूंढने निकल पड़ती हैं। सभी गांव वालों के ढूंढने पर निर्मल मिल जाता है। वो अपने काम वाले के घर छिपा होता है। अगले सीन में निर्मल फिर से पंचायत बिठाता है और सभी से कहता है कि मेरी दोनों पत्नियों से मैं बहुत परेशान हूँ। दोनों बहुत ज्यादा लड़ाई करती हैं। वह पंचायत को बताता है कि उसकी बीवी शिब्बो ने अपनी मर्जी से अपनी बहन से मेरी शादी करवाई बच्चा पैदा करने के लिए, और अब वह किरणा और निर्मल को करीब भी नहीं आने दे रही। यह सुन पंचायत ने शिब्बो को दोषी ठहराया। इस पर शिब्बो कहती है कि इस सब की वजह मिट्ठू, ना वो मुझे बड़ी माँ कहता, ना मुझ में माँ बनने की इच्छा जागती, इसलिए मैंने अपनी जायदाद बचाने के लिए ऐसा किया। और वह वहाँ से रोकर चली जाती है। उसके ऐसे रोकर जाने पर सभी किरणा को दोषी ठहराते हैं कि सारी गलती उसकी है। फिर वो भी वहाँ से रोकर चली जाती है। निर्मल भी पंचायत का फैसला सुने बिना घर आ जाता है। घर पर दोनों अपना सामान बांधकर घर जाने के लिए तैयार हो जाती हैं। लेकिन तब किरणा कहती है मैं जाऊंगी और शिब्बो कहती है मैं जाऊंगी। इतने में पंचायत के लोग वहां पहुंच जाते हैं अपना फैसला सुनाने के लिए, और वो शिब्बो को गलत बताकर उसे अपने मायके लौटने को कहते हैं। पंचायत के मेंबर निर्मल से पूछते हैं कि क्या उसे यह फैसला मंजूर है, तो वो हाँ कह देता है। शिब्बो अपने मायके लौट जाती है। अगले सीन में दाई अम्मा किरणा को प्रेग्नेंट बताती हैं। उसके बाद किरणा अपनी पड़ोसन से मिलती है और उसे गुड न्यूज़ देती है। तब उसे उसकी पड़ोसन बताती है कि शिब्बो ने शादी के बाद से बहुत कुछ झेला है। शिब्बो को लग रहा था कि वो माँ बनने वाली है, इसलिए वो तुम्हारी जिंदगी बर्बाद नहीं होने देना चाह रही थी, लेकिन एक छोटी सी गलतफहमी के कारण तुम दोनों अलग हो गई। यह सुन किरणा को बहुत बुरा लगता है। अगले सीन में निर्मल शिब्बो का सामान उसके घर देने एक टेम्पो में जाता, जिसे देख शिब्बो कहती है कि इसमें मेरा संदूक तो है ही नहीं। निर्मल कहता है कि वो मैं भिजवा दूंगा। तब शिब्बो कहती है ठीक है, बाकी तो मेरा सब सामान मेरे पास ही है। तभी किरणा आती है और कहती है कि तुम्हारे पास तुम्हारा सब सामान नहीं है, तुम्हारा बच्चा मेरे पास है। दोनों गले लगकर रोने लगती हैं और दोनों में सुलह हो जाती है। अगले सीन में कुछ साल का लीप आ जाता है और दिखाया जाता है कि उनके बच्चे बड़े हो गए हैं। निर्मल अब पागल हो जाता है और अजीब हरकतें करने लगता है। इसी के साथ मूवी का एंड हो जाता है। दोस्तों, अगर आपको यह मूवी की एक्सप्लेनेशन अच्छी लगी हो तो वीडियो को लाइक कर दीजिएगा। अगली बार फिर मिलते हैं एक बेहतरीन मूवी की एक्सप्लेनेशन के साथ। तब तक के लिए धन्यवाद।